కొన్ని హత్యలు ఆవేశంతో జరుగుతాయి, కొన్ని క్షణిక కోపంలో జరుగుతాయి. కానీ ఇంకొన్ని హత్యలు మాత్రం రోజుల తరబడి ఆలోచించి అడుగడుగునా ప్రణాళిక వేసి పక్కా ఆధారం కూడా మిగలకుండా చేయాలనే ఉద్దేశంతో జరుగుతాయి. ఇది అలాంటి కేసే. భర్త కనిపించడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న భార్య అదే భర్త హత్యకు సూత్రధారని ఎవరు ఊహిస్తారు? నిద్రమాత్రలతో మొదలైన కుట్ర దిండుతో ముగిసిన ప్రాణం, వందలాది కిలోమీటర్ల దూరంలో కాలిపోయిన మృతదేహం, పోలీసులు తప్పుదోవ పట్టించేందుకు వేసిన మిస్సింగ్ డ్రామా, సినిమాలను మించిన ఈ నేర కథలో చివరికి ఒక చిన్న అనుమానమే మొత్తం కుట్రను ఛేదించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరు ఎవరిని నమ్మించారు? పక్కా ప్లాన్ చేసిన నిందితులు ఎక్కడ తప్పు చేశారు? మియాపూర్ను కుదిపేసిన ఆ సంచలన హత్య వెనుక దాగిన అసలు నిజమేంటి? లెట్స్ వాచ్. మియాపూర్లో నివసించే పెంటేష్ జీవితంలో రెండో వివాహం కొత్త ఆరంభమవుతుందని అనుకున్నాడు. ఒంటరితనానికి తోడుగా నిలిచిన సత్యవతి తన జీవితాన్ని మార్చేస్తుందని నమ్మాడు. కానీ అదే నమ్మకం ఓ రోజు అతని ప్రాణాల మీదకు వస్తుందని ఊహించలేదు. మొదట కుటుంబంలో చిన్న చిన్న విభేదాలుగా కనిపించిన విషయాలు క్రమంగా అనుమానాలుగా మారాయి. భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పులు, తరచూ ఫోన్లో మాట్లాడడం, ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ పెంటేష్కు అసౌకర్యంగా అనిపించాయి. ఆ అనుమానాల వెనక నిజం తెలుసుకున్న తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. సత్యవతి జీవితంలో వచ్చిన మధుసూదన్ రెడ్డి మొదట రెంటుకొచ్చిన వ్యక్తే. కానీ తర్వాత పరిచయం పెరిగింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం బయటపడ్డంతో పెంటేష్ అతన్ని ఇంటి నుంచి పంపించాడు. అయితే దూరం పెరిగిందే కానీ సంబంధం ఆగలేదు. భర్త ఉన్నంతకాలం తమకు స్వేచ్ఛ ఉండదని, అతని ఆస్తి కూడా తమ చేతికి రాదని ఇద్దరూ ఒకే నిర్ణయానికొచ్చారు. అక్కడి నుంచే కుట్ర మొదలయ్యింది. హత్య ఒక్కసారిగా జరగలేదు. ముందుగా ఎలా చెయ్యాలి, తర్వాత ఎలా తప్పించుకోవాలి, పోలీసులను ఎలా తప్పుదో పట్టించాలి అన్న ప్రతి అంశంపై ప్రణాళిక వేసుకున్నారు. నిద్రమాత్రలు సేకరించే నుంచి మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి అన్నదాకా ముందే ఆలోచించారు. విచారణలు వెలుగు చూసిన వివరాల ప్రకారం కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నేరాన్ని దాచే విధానాలను కూడా పరిశీలించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే సినిమాల్లో కనిపించే తెలివితేటలు నిజ జీవిత దర్యాప్తు ముందు నిలబడలేకపోయాయి. ఓ రాత్రి భోజనం అదే పెంటేష్ జీవితంలో చివరి భోజనమయ్యింది. ఆహారంలో నిద్రమాత్రలు కలపడంతో అతను స్పృహ కోల్పోయాడు. ముందుగానే సమాచారం అందుకున్న మధుసూదన్ రెడ్డి తన స్నేహితుడు రాజేష్తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఇంట్లో ఎలాంటి గొడవ లేకుండా, బయట ఎలాంటి శబ్దం వినిపించకుండా, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. క్షణాల్లో ఒక మనిషి ప్రాణం తీసిన తర్వాత అదే ప్రశాంతంగా తదుపరి ప్రణాళిక అమలు చేయడం ఈ కేసులో అత్యంత భయానక అంశంగా మారింది. హత్యతో పని ముగియలేదు. అసలు సవాల్ అప్పుడే మొదలయ్యింది. మృతదేహాన్ని ఇంట్లో ఉంచితే దొరికిపోతామని భావించిన నీతిలో రాత్రికి రాత్రే కారులో మహారాష్ట్ర వైపు బయలుదేరారు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేశారు. పూర్తిగా కాలిపోతే గుర్తుపట్టే అవకాశం ఉండదని అనుకున్నారు. కానీ విధి మరో మలుపు తిప్పింది. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో స్థానికులు పోలీసులకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అప్పటికీ ఆ మృతదేహం ఎవరిదో తెలియకపోయినా అదే కేసు 8 నెలల తర్వాత మియాపూర్ హత్య కేసుతో కలిసిపోయింది. హైదరాబాద్కు తిరిగొచ్చిన తర్వాత సత్యవతి మరో నాటకానికి తెరలేపింది. భర్త కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. చివరిసారిగా వేరే ప్రాంతంలో ఫోన్ మాట్లాడినట్టు చెప్పింది. అనుమానం మరల్చేందుకు పెంటేష్ మొబైల్ను కూడా దూరంగా తీసుకెళ్లి పడేసినట్లు విచారణలు తేలింది. తర్వాత ఆ ఫోన్ మరో రాష్ట్రానికి వెళ్తున్న లారీలో పడడంతో దర్యాప్తు మరింత క్లిష్టమయ్యింది. ఫోన్ ట్రాకింగ్ కూడా తప్పుదో పట్టేలా ప్రణాళిక వేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదటి చూపులో చూస్తే ఇది పరిపూర్ణమైన ప్లాన్లా అనిపించింది. హత్య జరిగింది, మృతదేహం దూరంగా పడేశారు, మిస్సింగ్ కేసు నమోదు చేశారు, ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించారు. కానీ ఒక విషయం మాత్రం వారు ఊహించలేదు. మనుషుల ప్రవర్తన కూడా ఒక ఆధారమే అవుతుందని. భర్త కనిపించకుండా పోయిన తర్వాత సత్యవతి ప్రవర్తనలో వచ్చిన మార్పులు కుటుంబ సభ్యుల దృష్టికొచ్చాయి. ఆమె తరచూ ఫోన్లో మాట్లాడడం, బయటకు వెళ్లడం, సాధారణంగా కనిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బంధువుల్లో అనుమానాలు పెంచాయి. అదే అనుమానాలు పోలీసుల దృష్టిని మరోసారి కేసుపై కేంద్రీకరించాయి.
దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కాల్డేటా, ప్రయాణ వివరాలు, పరస్పర సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ముగ్గురు నిందితుల కదలికలు, వారి మధ్య జరిగిన సంప్రదింపులు, ఘటన జరిగిన సమయాల్లో వారి లొకేషన్లన్నీ ఒకే దిశగా చూపించాయి. విచారణ తీవ్రత పెరగడంతో వారి కథల్లో వైరుధ్యాలు కూడా బయటపడసాగాయి. చివరగా విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో మొత్తం కుట్ర వెలుగులోకొచ్చింది. ఈ కేసులో మరో కీలక అంశం ఆర్థిక లావాదేవీలే. పెంటేష్ ఆస్తులు, ఇటీవల వచ్చిన డబ్బు, ఆ మొత్తంలో కొంత భాగం మధుసూదన్ రెడ్డి వద్దకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఆ డబ్బుతో భవిష్యత్ ప్రణాళికలు కూడా వేసుకున్నట్లు సమాచారం. హత్య తర్వాత కొత్త జీవితాన్ని మొదలెడతామని అనుకున్న వారి కళ పోలీసుల దర్యాప్తుల్లో క్షణాల్లో కూలిపోయింది. ఇంకో కోణం కుటుంబ సభ్యుల అనుమానాలు. పెంటేష్ మొదటి కుటుంబానికి సత్యవతి ప్రవర్తన మొదట్నుంచి అనుమానాస్పదంగా కనిపించింది. తమ అనుమానాలను పోలీసులకు చెప్పినా ప్రారంభంలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదని వారు చెబుతున్నారు. అయినప్పటికీ అనుమానాన్ని వదల్లేదు. అదే పట్టుదల చివరకు దర్యాప్తును మళ్లీ వేగవంతం చేసింది. ఒక కుటుంబం కోల్పోయిన మనిషికి న్యాయం జరగడంలో వారి పాత్ర కూడా కీలకంగా మారింది. ఈ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు, వాహనం, మొబైల్ ఫోన్లు, నగదు, బంగారం వంటి ఆధారాలు దర్యాప్తును మరింత బలపరిచాయి. మహారాష్ట్రలో గుర్తు తెలియని మృతదేహంగా నమోదైన కేసు, అక్కడ సేకరించిన అవశేషాలు, ఇక్కడి దర్యాప్తు వివరాలు పరస్పరం సరిపోవడంతో కేసు పూర్తి రూపు దాల్చింది. ఒక అబద్ధాన్ని కాపాడుకోవటానికి మరో అబద్ధం, ఒక నేరాన్ని దాచిపెట్టడానికి మరో కుట్ర, చివరికి అవే ఆధారాలుగా మారి నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టాయి. ఆస్తి, అక్రమ సంబంధం కోసం వేసిన ప్రతి అడుగు చివరికి జైలు గడప వరకు తీసుకొచ్చింది. ఆధారాలన్నీ చెరిపేశామని, నిజాన్ని శాశ్వతంగా దాచేశామని నిందితులు భావించిన ఒక్క ఆనవాలు ఒక్కో నిజాన్ని బయటపెట్టేసింది. మిస్సింగ్ కేసుగా మొదలైన దర్యాప్తు పక్కా ప్రణాళికతో జరిగిన హత్య కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. ఎంత పక్కాగా నేరం చేసినా నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే విషయాన్ని మియాపూర్ హత్య కేసు మరోసారి గుర్తు చేసింది.